గురువుగారి పవిత్ర పాదపద్మాలకు నమస్కరిస్తూ విద్యార్థుల సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థి లోకానికి, విద్యార్థులే కాకుండా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో నేను మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఏప్రిల్ 3, 2025 రోజు నేను సరస్వతి దీక్షని చేపట్టడం జరిగింది. గురువుగారి ఆశీర్వాదంతో, డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి గారు మా గురువు గారి ఆశీర్వాదంతో సరస్వతి దీక్షని ప్రారంభించాను. ఈ దీక్ష 365 డేస్ కొనసాగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 2కి 2026కి ఎండ్ అవుతుంది. ఈ దీక్ష యొక్క లక్ష్యం ఏంటంటే 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. సో 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించడం. ఈ 1,00,000 మందికి ఉచితంగా ఎలా ఉంటుందో నేను వివరాలు తెలియజేస్తాను. ఆంగ్ల యజ్ఞం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసుకున్నాను. మీరు రెగ్యులర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా సరే మీరు రోజు ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్లో రోజు ఈటీవీలో వార్తలు ఎట్లా చూస్తారో ఆంగ్ల యజ్ఞంలో మీరు రోజు 1 గంట టైం కేటాయించండి. మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అంటే ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 1,00,000 మందికి నేర్పించాలని అనుకుంటున్నాను. మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. లేదు ఎవరికైనా స్వయంగా హైదరాబాద్లో వచ్చి నేర్చుకోవాలని అనుకుంటే వాళ్ళకి కూడా ఉచిత శిక్షణ ఉంది. ఎవరికి అంటే అత్యంత బీద విద్యార్థులకి, విద్యార్థులైనా సరే గృహిణులైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆసక్తి ఉండే ప్రతి ఒక్కరికి. మరి ఉచిత శిక్షణ అంటే 10 గంటలు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. మరి ఎన్ని రోజులు ఈ ఉచిత శిక్షణ అంటే 20 రోజుల పాటు జరుగుతుంది. ప్రతిరోజు అంటే ఈ రోజు నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ వరకు అంటే 2026 ఏప్రిల్ 2 వరకు మీకు ఈ శిక్షణ ఉంటుంది. ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, రోజుకు 10 గంటల శిక్షణ. మరి 20 రోజులు మాత్రమే ఈ ఉచిత శిక్షణ ఉంటుంది. మరి రోజుకి ఇద్దరికి చొప్పున ప్రతిరోజు ఒక అమ్మాయికి ఫ్రీ అడ్మిషన్, ప్రతిరోజు ఒక అబ్బాయికి ఫ్రీ అడ్మిషన్. ఈ సంవత్సరం పాటు ఎన్ని అడ్మిషన్స్ అయినా సరే ప్రతిరోజు ఇద్దరికి అడ్మిషన్స్. సండే లేదు, మండే లేదు, ప్రతిరోజు సరస్వతి దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. బీద వాళ్ళై ఉండాలి, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఉండదు. అత్యంత బీద వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 2 అడ్మిషన్స్, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మాత్రమే. అది కూడా బీద వాళ్ళై ఉండాలి. అది కూడా 10 గంటల బ్యాచ్ల అడ్మిషన్ తీసుకుంటేనే ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 20 రోజులు ఒక మహాయజ్ఞం లాగా జరుగుతుంది. మీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఆంగ్ల యజ్ఞం అని ఒక యూనిఫామ్ ఉంటుంది, 2 టీ-షర్ట్లు ఉంటాయి. ఆ టీ-షర్ట్లు మీరు తీసుకోవాలి. ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకి మీరు ఫీజు ఇవ్వాల్సిన పని లేదు. ఆ యూనిఫామ్ ఖరీదు ఎంత అవుతుంది? ఒక 400-500 కావచ్చు. దానికి మాత్రమే మీరు చెల్లించాలి. ఇంకా 1 రూపీ కూడా అవసరం లేదు. మీకు ఒక భయం, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ హెడ్డింగ్ పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఫీజులు తీసుకుంటారని మీకు డౌట్. కాబట్టి ఇక గురువు మరియు శిష్యుల సమక్షంలో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడ మా గురువు గారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. సో వీరందరి సమక్షంలో నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ 2 టీ-షర్ట్ల ఖరీదు ఎంత? 400-500 ఉంటుంది. అంత మాత్రమే చెల్లించండి. 1 రూపీ కూడా అక్కర్లేదు. 20 రోజులు, రోజుకు 10 గంటల బ్యాచ్లో మాత్రమే ఫ్రీ. అయితే ఎవరికైతే రోజుకు 10 గంటల బ్యాచ్లో ఫ్రీగా అడ్మిషన్ ఫ్రీగా కోర్స్ తీసుకోవడం వీలు కాదో, మరి హైదరాబాద్ లోకల్ వాళ్ళకి హైదరాబాద్లో ఉండి ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తీసుకోవాలనుకున్న వాళ్ళకేమో వారం రోజుల ఉచిత కోర్సు ఉంటుంది. వారం రోజులు. ఇది రోజుకు 1 గంట మాత్రమే. రోజు 1 అవర్. ఎవరికైతే 10 అవర్స్ వీలు కాదో 1 అవర్. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 1 అవర్ లేదా 10 అవర్స్. 10 అవర్స్ వాళ్ళకేమో 20 రోజుల ఉచిత శిక్షణ ఉంటుంది. ప్రతిరోజు ఇద్దరికి అడ్మిషన్స్. మరి 1 అవర్ ఏమో ఓన్లీ వారం రోజులు మాత్రమే ఉంటుంది. మరి ఈ 1 అవర్ వాళ్ళు ఎంతమంది రావచ్చు అంటే నెలకు 1000 మంది రావచ్చు. గురువు గారి సమక్షంలో ప్రామిస్ చేస్తున్నాను, ప్రతి నెల 1000 మందికి ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ. డైలీ 1 అవర్ వస్తే వారం రోజుల శిక్షణ. 10 అవర్స్ కావాలంటేనేమో 20 డేస్. అది రోజుకు ఇద్దరికి. 1 అవర్ ఓన్లీ 1 అవర్ కావాలనుకున్న వాళ్ళకి ప్రతి నెల 1000 మందికి, అంటే ఈ సంవత్సరంలో 12,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించే అవకాశాన్ని ఇస్తానని మా గురువు గారి సమక్షంలో ప్రామిస్ చేస్తున్నాను. మరి రోజు 2 ఫ్రీ అడ్మిషన్స్ ఫుల్ డే. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ఫీజులు ఉంటాయి. అందరికి ఫ్రీగా విద్యను అందిస్తే ఈ విద్యా సంస్థని రన్ చేయడం కష్టం కాబట్టి మిగతా వాళ్ళందరూ ఫీజులు చెల్లించాల్సిందే. సో ఈ సరస్వతి దీక్ష యొక్క లక్ష్యం ఏంటంటే 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం.
సో ఈ రోజు నుంచి ఆంగ్ల యజ్ఞం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజుకు ఒక క్లాస్ ఉంటుంది. మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. అత్యంత ఆసక్తి ఉన్న వాళ్ళు లగేజ్ తీసుకొని హైదరాబాద్ రండి. బీద వాళ్ళు సంతోషంగా రండి, ఏం డౌట్స్ పెట్టుకోకుండా రండి. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినాక ఫీజు అడిగితే ఈ వీడియో చూపించండి, సార్ ఈ వీడియోలో మాట ఇచ్చారు కదా ఫీజు తీసుకోనని గురువు గారి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థి లోకానికి, విద్యావంతులకి, పెద్దలకి, మరి మహానుభావులకి వినయంగా నమస్కరిస్తూ ఈ 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించేది నా లక్ష్యం. విజయవంతం కావాలని మీరందరూ దీవించాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.